182వ దినము, మా వంతు ఇంకా 184 దినములు ఉంటుంది. మాకు జ్ఞానోదయం కలిగినట్లు వచ్చి మా దినము లెక్కించడం మాకు నేర్పండి. 5 మాసాలు కాపాడి 6వ మాసం చివరి 5వ ఆదివారం సజీవులుగా ఉంచినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానున్న క్రీస్తు యేసు వారి దివ్య నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి ప్లీజ్. విసి ఉదయకాల ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వెల్కమ్ టు దిస్ సర్వీస్ అండ్ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. సమయమందు మరి బేబీ నేమ్ పెట్టాలని కోరారు. జోహన్నా నాసియా, తల్లిదండ్రులు జేమ్స్ జకియా వారు పాపం తీసుకోవాలని ప్రార్థన చేశారు. పాప పేరు కర్తమంచి జోహన్నా నాసియా అని నామకరణం చేయబడి పాపకు ప్రార్థన చేశారు. సర్వశక్తి గల దేవ, కుమారులు కానీ కుమార్తెలు కానీ యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం మీరు ప్రేమించి జేమ్స్ జకియా వారికి ఇచ్చిన కుమార్తె జోహన్నా నాసియా వదరులు ఆ పాప పెరిగి పెద్దదై గొప్ప వ్యక్తి ఒకరికి సహాయం చేయి. బాలుడు ఎదిగి జ్ఞానంతో నిండుకొంచుండెను, దేవుని దయ అతని మీద ఉండెను. లూకా 2:40, లూకా 1:80. బాలుడు ఎదిగి ఆత్మలు బలం పొందుచుండెను. చిన్నపిల్లల ఎదుగు రానియండి, దేవుడు రాజ్యం ఇలాంటి వాటిని ఎత్తుకుని ముద్దాడారు. ఈ చిన్న పాప పెరిగి పెద్దదై గొప్ప వ్యక్తులకు బాల్యం నుండే శక్తి గల లేఖనాలు గ్రహించినకు సహాయం చేయి. తల్లిదండ్రుల కొరకు కూడా దేవుని దయచేయమని మధ్యాహ్నానికి పాపం తీసుకొచ్చిన వదలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. ఈ మంచి సమయం గత వారం అంతా కూడా నేను దాదాపుగా హాస్పిటల్లో ఉన్నాను. గత సోమవారం అకస్మాత్తుగా సాయంకాలం 5 గంటల నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. ఇది ఒక రోజులో ఉన్నటువంటి సమస్య కాలేదు. నాకు దాదాపుగా ఒక గ్రామంలో 4 సంవత్సరాలు పరిచయం చేశాను. అక్కడ క్లోరైడ్ వాటర్ 4 years తీసుకున్నాను. దాంతో స్టోన్స్ ఫామ్ కావడం స్టార్ట్ అయ్యాయి. అదే రీతిగా ఎముకలు కూడా అరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతమంది సేవ చేస్తున్నారు, వారందరికీ అన్ని వసతులు ఉండకపోవచ్చు, సరైనటువంటి టాయిలెట్స్ ఉండకపోవచ్చు, సరైన త్రాగు నీరు ఉండకపోవచ్చు, కానీ పని చేయాల్సి వస్తాయి ప్రభు గారు. సో ఆ 4 సంవత్సరాలు అక్కడ పనిచేసినప్పుడు ఆ వాటర్ తాగితే ఆ రోజుల్లో ఫిల్టర్ వాటర్ లేవు. 2002 నుంచి 2006 వరకు. సో అది బదులు మోకాల్సి పడిపోయింది. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కావడం స్టార్ట్ అయ్యాయి. 6 mm స్టార్ట్ అయింది, తర్వాత 30 mm అయింది. సో దాదాపుగా 18 సంవత్సరాల నుంచి నేను సఫర్ అవుతూ ఉన్నాను. ఫామ్ అవుతున్నవి, కొన్ని మెడిసిన్ ద్వారా పగిలిపోతున్నవి. దాదాపుగా 5-6 సార్లు ఆపరేషన్ కూడా చేశాను. మళ్ళీ మొన్న లాస్ట్ మండే అంటే 17 అకస్మాత్తుగా 5 o'clock నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. ఇక ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం బట్ట పిండేసినట్టు ఉంటుంది అంతే. ఇంకా ఎంతకీ తక్కువ కాకపోతే చివరికి స్కానింగ్కి వెళ్ళాను. నాకు తెలుసు స్కానింగ్ చేస్తే స్టోన్ ఎక్కడ ఉంటుందో అని. ఆ స్కానింగ్లో కిడ్నీలో నుంచి జారి కిందికి వచ్చేసింది, ప్రాక్సిమల్ యూరిటర్ అంట ట్యూబ్లో. ఇంకా ఆ నొప్పి తట్టుకోలేక మందులు వేసుకుంటున్నాను, కానీ తగ్గట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, చెన్నైకి వెళ్తే అంత టైం నేను ఓపిక పెట్టుకుంటాను. చివరికి ప్రార్థన చేసుకొని మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాము. నేను పాస్టర్ ఉన్నాను. అక్కడ ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ అంతా కూడా చేసి అడ్మిట్ చేసుకొని రాత్రి 11 గంటలకు రూమ్స్ షిఫ్ట్ చేసి మార్నింగ్ డాక్టర్ వచ్చి చూసి మీకు అంతా బ్లడ్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, మీ కిడ్నీలో అంతా పస్ ఉంది, చాలా రాళ్ళు ఉన్నాయి,
అని చెప్పి రాత్రి అన్ని రక్త పరీక్షలు చేశారు. ఇక మరుసటి రోజు బుధవారం రోజు ఆపరేషన్ చేశారు. స్టోన్స్ పగలగొట్టారు, ఒకటి కిడ్నీలో, ఒకటి ప్రాక్సిమల్ యూరేటర్లో. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే సంఘ పెద్దలు మన చైర్మన్ గారికి, ట్రెజరర్ గారికి తెలియజేస్తే వారు కూడా వచ్చారు. అది మొదలు మరి హాస్పిటల్ కానీ ఇంటికి కానీ అనేక మంది ప్రార్థించారు, పరామర్శించారు, అనేక రకాలుగా ఆదరించారు. ఈవెన్ మొదటి సర్వీస్ పాస్టర్ గారు కంచల ప్రభుదాస్ గారు కూడా ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన చేశారు. ఆయన కూడా రావాలని ఉన్నది కానీ ఆయన తీసుకొచ్చేవారు ఎవరు లేదు. తర్వాత రెండవ సర్వీస్ పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి, అయ్యో నాకు తెలియదు, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, నాకు తెలిసిందని. సో నిజంగా మేము అనుకున్నాము, మా తల్లిదండ్రి, మా అత్తమ్మ, మా వద్దలు ఎప్పుడైనా నాకు సిక్ అయితే మా వద్ద వచ్చేది ఖచ్చితంగా. మేము హాస్పిటల్కి వెళ్తే మా ఇంట్లో ఉండడానికి. అయితే వారందరూ కూడా దూరంగా ఉన్నారు ఎలా అని అనుకున్నాం, కానీ నిరంతరం హాస్పిటల్కి చాలా మంది వచ్చారు, మేము ఉన్నాము అన్నట్టు. నిజంగా వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. ఒకసారి సపోర్ట్ కొడతాం. వాళ్ళందరికీ ఒక సహోదరు చెంటుంది, దూరంగా ఉన్న సహోదరుల కంటే దగ్గరగా ఉన్న పొరుగుబాటు చాలా నయమని అన్నారు. నిజంగా మా వాళ్ళందరూ కూడా చాలా 400 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మరి ఇక్కడ హాస్పిటల్ కానీ తర్వాత ఇంటికి కానీ వచ్చి మా కొరకు ప్రార్థించి పరామర్శించిన వారందరి కొరకు దేవుడికి స్తుతి చెల్లిస్తూ వారందరికీ వందనములు, కృతజ్ఞతలు. నిజంగా శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరంలోకి శ్రమ, శరీరంలో ఒక అవయవం ఘనత పొందితే శరీరం అంతటి ఘనత. నిజంగా నాకు కలిగినటువంటి ఆ యొక్క గాయము దేవుడి వాక్యములో దేవుడు అన్నాడు, నీకు ఆరోగ్యం కలుగ చేసేదని గాయములను మాట్లాడదు. ఇర్మియా గ్రంథం 30:17, ఇర్మియా 33. ఇంకా ఇర్మియా గ్రంథం 17:14లో ఇర్మియా అంటాడు, యెహోవా నన్ను స్వస్థపరచుము, స్వస్థపరచబడదు. యెహోవా నన్ను రక్షించుము, రక్షించబడదు. నేను స్తోత్రించిన కారణభూతులు నీవే. దేవుడు మనతో కూడా ఉంటే నా అనుభవం మీతో చెప్తాను. ముళ్ళ పడకలు కూడా దేవుడు పూల పార్కులాగా మార్చేస్తాడు. మరల చప్పట్లు మన దేవుడు. వ్యాధి మానవుని కృంగజేస్తుంది, నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. కానీ దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను పడకలు కూడా, వింటూ ఉన్నాను పడకలు కూడా. పోయేటప్పుడే నాకు తెలుసు వారం రోజులు పడుతుందని. 17 నుంచి 22 వరకు హాస్పిటల్లో ఉన్నాను. బైబిల్ తీసుకొని వెళ్ళాను, 2 కళ్ళజోళ్ళు తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే నాకు తెలుసు అక్కడ బైబిల్ కూడా చదవలసిన సమయం ఉండదు. నిజంగా మనకు ఆరోగ్యంగా ఉంటే మనం బైబిల్ చదవట్లేదు, మరి హాస్పిటల్కి వెళ్ళినటువంటి వారికి వాక్యం లేదు అక్కడ. కాబట్టి దీని ద్వారా మనం గ్రహించేది ఏంటి అని అంటే, తప్పకుండా దేవుని వాక్యములు వారి యావత్ బాధలు ఆయన బాధను తన సన్నిధిలో చేత వారిని రక్షించాను. యెషయా 63. సో దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి మరి గత వారం రాలేకపోయాను, బట్ మేము అందరినీ చూడాలని మీరు నా కొరకు చేసిన ప్రార్థనలు, పరామర్శ, ఆదరణ వీటన్నిటి కొరకు దేవుని స్తుతిస్తూ లేఖన భాగం మనం చదువుకున్నాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17 నుంచి 21. కానీ మరొకసారి మనము గ్రంథమును తెరిచి 1 లేదా 2 లేఖన భాగాలను చదవాలని కోరుతున్నాను. ఓపెన్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 7 verse 17 and 18. అందరం కలిసి చదువుదాం. 2 నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు కూడా చదవండి. యోబు గ్రంథం 7:17. మనుష్యుడు ఏ పాటి వాడు అతని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణంలో నీవు అతని. నిజంగా యోబు గ్రంథము చదివినప్పుడు యోబు చాలా అంటే వన్ ఆఫ్ ద పొయిటికల్ బుక్స్. 5 కావ్య గ్రంథాలు ఉన్నవి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి మరియు వీటిని కావ్య గ్రంథాలు అని అంటారు. అనగా పద్య రూపంలో ఇవి ఉంటాయి. అనుకుంటున్నాను ఏం చెప్పాలి ప్రభా, చాలా ఉన్నాయి నా మనసులో. ఎప్పుడు ఒక 5-6 ఉంటాయి మెసేజెస్. అంటే చివరికి
తీసుకొని చెప్పాలని అనుకున్నా. నిజంగా మానవుడు ఏ వాటి వాడు వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కీర్తనకారుడు కూడా అనేక చోట్ల చెప్తాడు. 8వ కీర్తనలో అక్కడ అంటాడు, మరి 4వ వచనంలో అక్కడ అంటాడు, నీవు కలగజేసిన ఆకాశ చంద్ర నక్షత్రముని నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏ వాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించిన వాడు. వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్. ఇదే వార్తాపత్రిక చూస్తే సునీత విలియమ్స్, భారత సంతతి, అమెరికన్, ఆమె వ్యోమగామి, ఆస్ట్రోనాట్స్, అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది కానీ అక్కడ చిక్కపోయింది. మరొక వ్యక్తి కూడా వెళ్ళాడు, త్రిశంకు స్వర్గం లాగా అటు పైకి వెళ్ళలేదు ఇటు కిందికి. కల్పనా చావ్లా కూడా అంతరిక్షంలోకి వెళ్ళి పాపం వచ్చేటప్పుడు ఏమైపోయింది, కింద పడి చనిపోయింది. దేవుడు అన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి దేవుడి కాలు ఎంత ఉంటుందంట, ఈ భూమి ఎంత ఉంటుందో దాన్ని అంతా మొత్తం జస్ట్ ఊరికి ఆయన చేతిలో పట్టుకుంటాడు. ఇవన్నీ కూడా ఆయన కలగజేసినటువంటి సృష్టి. యోబు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనందరికీ తెలుసు, జోబ్స్ అన్ఎండింగ్ సఫరింగ్, భయంకరంగా శ్రమ పడుతూ ఉన్నాడు. ఆ శ్రమలో ఎలా ఉంది ఇది అంటే ఒక సూసైడ్ నోట్ లాగా ఉంది. ఇదే ఈ రోజు రాత్రి లాస్ట్, బాయ్, ఓకే అందరికి బాయ్ అని దేవుడితో చెప్తున్నాడు. ఆయన సమస్య మనందరికీ తెలుసు. పురుషులందరిలో ఎక్కువగా శ్రమ పడినటువంటి వారు ఎవరంటే యోబు అని మనము చెప్పవచ్చు. ఆ శ్రమల్లో ఆయన ఏమంటున్నాడు, మానవుల యొక్క జీవితం ఎలా ఉండదంటే యుద్ధకాలము కూలివాడి దినముల వలె ఉంటున్నవి బ్రహ్మ. కూలివాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు, కష్టపడిన తర్వాత సాయంకాలం ఏం పొందుకుంటాడు, కూలి పొందుకుంటాడు. ఇంకా స్త్రీ కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంట, కొంతమంది పుట్టగానే చనిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పురిట్లోనే చచ్చిపోతున్నారు, ఎంతమంది గర్భంలోనే చనిపోతున్నారు, అది లెక్కకు వస్తుందా? ఇంకా అమెరికాలో అయితే లెక్కనే లేదు, ఇంకా అబార్షన్లే అంతే, వాళ్ళ పిల్లలు అవసరం లేదు. అందుకే అమెరికా జనాభా ఎంత, దాదాపు 34 కోట్లు. ఇక్కడ మనకు 2 రాష్ట్రాల జనాభా ఎంతనో అక్కడ అమెరికా 50 రాష్ట్రాల జనాభా అంతా. యోబు అంటున్నాడు, why you regard them, ఎందుకు నువ్వు నశించిపోయే మానవుడు, అతడు ఒక కుక్క. దావీదు అంటాడు, సౌలు దావీదు తరిమే సమయంలో ఏమంటే, ఇశ్రాయేల్ రాజా నువ్వు తరిమేది ఎవరిని, చచ్చిన కుక్కనే కదా, మిన్నల్లిని కదా. సమూయేలు 1వ గ్రంథం 24:14 దావీదు అంటాడు, ఓ ఇశ్రాయేల్ రాజా నువ్వు తరిమేది ఎవరిని, డెడ్ డాగ్, చచ్చిపోయినటువంటి మనిషి లాంటి వాడిని, చచ్చిపోయిన కుక్క లాంటి వాడిని, ఎందుకు నువ్వు నన్ను తరుగుతున్నావు? చూడండి 14 యోబు గ్రంథంలో భక్తుడు 1వ వచనంలో ఇలా అంటున్నాడు, 1వ వచనం నుండి ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు చూసాం ఒకసారి. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. అప్పటి మనం ఎప్పుడు కూడా ఫుడ్ నోట్స్ చూస్తూ ఉంటాం. ఫుడ్ నోట్స్ లో ఏమని రాయబడ్డది, దేవుని దృష్టిలో మానవులు లెక్కే లేదు. కించిత్ ఆయుష్ అంటే కొంతమంది కొంతకాలం బతారు. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు, మానవుడు మొట్టమొదటిగా ఆదికాండంలో దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను సృజించాడు. లెట్ us make human kinds in our own image అని అనుకున్నాడు. అతనిలో ఆమెలో దేవుడి యొక్క మహిమ ఉండేది. కానీ ఆ మహిమను ఎవరు పోగొట్టుకున్నారు? దేవుడైన యెహోవా నేల వంటితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువుతో నరుడు. God made a man with the dust, out of the dust. నీవు మన్ను కనుక నువ్వు మరలా మన్ను అయిపోతావు. ఆదికాండం 3:19, ప్రసంగి 12. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన dust will return to the earth and breath will return to God as he gave it.
ఆయన ఇచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, మన అయిపోతుంది. మానవుని యొక్క ఆయుష్ ఎంత? నీవు ఎందుకు అతన్ని ప్రేమిస్తున్నావు? ఎందుకు నీ దృష్టి అతనిపై ఉంచుతున్నావు? గ్యారంటీ లేనటువంటి మనిషినా నీ ప్రేమించేది? ఈ రాత్రి పాతాళానికి వెళ్ళిపోయే మనిషినా ప్రేమించేది? పాతాళానికి వెళ్ళి తిరిగి రానటువంటి మనిషినా నీవు ప్రేమించేది అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. స్త్రీ కలిగిన నరుడు ఎలాంటి వాడట? కొద్ది దినముల వాడట. అంటే ఫుట్నోట్స్ ఏమంటాయి? కించిత్ ఆయుష్ అంతే. రెండవ వచనంలో ఇలా అంటున్నాడు, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి, ఫుట్నోట్స్ ఏమున్నది? పువ్వు దాని బ్రతికెంతండి? ఈరోజు చూస్తే మనం ఒకవేళ తెంపకపోతే, కట్ చేయకపోతే ఏమైపోతుంది? వాడిపోతుంది. అలాంటి బైబిల్ అంతట్లో కూడా 103వ కీర్తనలో ఇంకా స్పష్టంగా చెప్పారు, గాలి వీస్తే ఒక గడ్డి ఎలా అయితే అలాంటి మనిషి పైన నీవు ఎందుకంత దృష్టి? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోనంటే కోయబడ్డు, నీడ కనబడకపోయినట్లు వాడు. నీడ మనందరికి తెలుసు, అటువైపు నుంచి ఎండ ఉన్నప్పుడు ఇటు నీడ ఉంటుంది, అటు సాయంకాలం అయితే నీడ ఒకే చోట ఉండదు. సో మానవుల యొక్క జీవితం అలాంటిది అయినప్పటికీ ఎందుకు నువ్వు వై యు ఫిక్స్ ఫోకస్ కాన్సంట్రేట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్? నా అంటే ఎందుకు పడ్డావు, నన్ను విడిచిపెట్టు అని యోబు అనే మాట. అట్టి వాణి మీద కూడా వచ్చిన చూడండి, అట్టి వాణి మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నందుటకై నన్ను ఎదురికి. ఈ లేఖన భాగాన్ని మనకు చదివినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవులను సృజించి ప్రతిరోజు కూడా ఆయన ఎంతో ఉన్నప్పటికీ దేవదూతలు నిరంతరము ఆయన స్తుతిస్తూ ఉన్నప్పటికీ అది సరిపోక సంతృప్తి పడక భూలోకానికి వచ్చి మానవుతో సహవాసం చేయడానికి ఆదికాండం 3వ వచనంలో చల్లపూట ఏదేను తోటలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యాడమ్ వేర్ ఆర్ యు? ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆదాం ఏమన్నాడు? నీ స్వరం విన్నను. ఎందుకంటే మానవుడు తినవద్దని తనకు ఆజ్ఞాపింపబడిన వృక్ష ఫలములను తిని అవిధేయతతో పాపం మూటగట్టుకున్నాడు. పాపం వల్ల వచ్చు జీతము. ఈ వృక్ష ఫలములు దినమున నిశ్చయంగా నీవు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి అంటే, భౌతికంగా బ్రతికే ఉన్నాడు. ఈరోజు కూడా అనేక మంది అలాగే ఉన్నారు. దేవుడు లేక ఊరకట్లా ఉన్నారంతే. దేవుడు అన్నాడు, ఈ వృక్ష ఫలములు దినమున నిశ్చయమని సూచిస్తున్నాడు. దేవుని స్వరూపంపై ఆదికాండం 5వ వచనంలో తన పోలికలో తన స్వరూపములో ఆదాము కుమారుని కన్నాడట. అయినప్పటికీ కూడా దాదాపుగా 930 సంవత్సరాలు బ్రతికాడట ఆయన. చూడండి దేవుడి యొక్క ప్రేమ ఆదికాండం 5వ రాయ. అంటే భౌతికంగా దేవుడితో సహవాసము లేకుండా ఆ ఏదేను తోటలో నుంచి అతని బయటికి పంపివేసి మరలా ఆ వృక్ష ఫలములు తిని నిరంతరము జీవించునేమో, పాపి చిరాయము అని అక్కడ ఖడ్గ స్వారం వచ్చాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆదాము హవ్వలు ఆ ఏదేను తోటలో ఎంతకాలం ఉన్నారో మనకు తెలియదు. ఒకసారి చూసుకొని ఉండవచ్చు, అయ్యో ఇక్కడ ఇంతకాలం ఉన్నాం కదా. ఆ పాపపు ఛాయలు, పాపపు పొరలు, అంజురపు ఆకులు కచ్చడములుగా కొట్టుకుంటే సాయంకాలం వరకు ఆ ఆకులు వాడిపోయాయి. దేవుడు మరలా చర్మపు చొక్కాయలు చేశాడు. దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమ వారి కొరకు నూతనంగా వారి కొరకు పుట్టింది. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో భక్తుడు ఇర్మియా రాస్తున్న రీతిగా చూడండి, వారి పట్ల ఒక నూతనమైనటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. 3:23 చూడండి, విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆ చేసిన పాపాన్ని క్షమించి వేసి
మరణ చర్మపు చొక్కాయలను ఆయన కుట్టించాడు. ఆయన దేవుడు అనుకుంటే దేవుని వాక్యంలో రాయబడింది ఆదికాండం 8:22-23. ఎందుకనగా నరుల హృదయాలోచన కేవలం బాల్యం నుండి అయినప్పటికీ కూడా వై యూ హ్యావ్ ఫిక్స్డ్ యువర్ ఐస్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్, వై యూ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్, ఎందుకు అతనిపై ఆమెపై నీ దృష్టి, వై యూ లవ్ దెమ్, వై యూ విజిట్ దెమ్ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయం నీవు అతన్ని దర్శిస్తూ ఉన్నావు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో భక్తుడు యెషయా రాశారు కదా, లోబడనుల నీ ప్రజల వైపు దినమంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడట, చేతులు చేస్తూ ఉన్నాడట. ఈరోజు ప్రపంచ పరిస్థితి అలాగే అయిపోయింది. ఇశ్రాయేల్ ఎలా ఉన్నారు, ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా అలాగే అయినప్పటికీ కూడా స్టిల్ ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగటెన్ సన్, whoever believes in him shall not perish but may have an eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుణ్యవాని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నాట్ టు పెరిష్ హలక్ నా హో బల్కి హమేషాకి జిందగీ పాయే. ఎందుకంటే ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైన. దేవుడు అనుకుంటే మానవుని నామరూపాలు లేకుండా చేయగలడు. అది ఎందుకు ఒక చిన్న పాట ద్వారా నేను మీకు దాని భావం తెలియజేస్తాను. చాలా కాలం ఇది ఓల్డెస్ట్ సాంగ్, ఇది 97 అంటే ఒక 25 సంవత్సరాల పాట. ఇది మానవుని గురించి ఒక భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. ఓ పరదేశి, ఓ ప్రవాసి, గుడార యాత్ర నివాసి, ఎడారి జీవితవాసి, పయనము ఏదరిగి సాగుము యేసుతో కలిసి. ఓ పరదేశీ, ఓ ప్రవాసి, గుడార యాత్ర నివాసి, ఎడారి జీవితవాసి. ఓ పరదేశీ, ఓ ప్రవాసి, గుడార యాత్ర నివాసి, ఎడారి జీవితవాసి, పయనము ఏదరికి సాగుము యేసుతో కలిసి. పయనము ఏదరికి సాగుము యేసుతో కలిసి. ఓ పరదేశీ, ఓ ప్రవాసి, గుడార యాత్ర నివాసి, ఎడారి జీవితవాసి. నీ చోటెరుగని పువ్వు, ఇలనేటి బుడగవు నువ్వు, ఆవిరి వంటిది కాదా బ్రతుకు, రాదేతిని వెంట కడకు. నీ చోటెరుగని పువ్వు, ఇలనేటి బుడగవు నువ్వు, ఆవిరి వంటిది కాదా బ్రతుకు, రాదేతిని వెంట కడకు. ధరణి శాశ్వతమా, నీ పురమిది కాదు సుమా. ధరణి శాశ్వతమా, నీ పురమిది కాదు సుమా. పయనము ఏదరికి సాగుము యేసుతో కలిసి. పయనము ఏదరికి సాగుము యేసుతో కలిసి. ఓ పరదేశీ, ఓ ప్రవాసి, గుడార యాత్ర నివాసి, ఎడారి జీవితవాసి. నశించు నిన్ను వెదకుతూ వచ్చె నాదుడు యేసుడు నేడు. నీ హృదయాన నివసించుటకు కోరెను ఆయనేసు. నశించు నిన్ను వెదకుతూ వచ్చె నాదుడు యేసుడు నేడు. నీ హృదయాన నివసించుటకు కోరెను ఆ యేసు నేడు. కొండలు కొండలలో నెమ్మది లేదు సుమా. కొండలు
కొండలు కోటలలో నెమ్మది లేదు సుమా, పయనము లేదనికి సాగుము యేసుతో కలిసి, పయనము లేదనికి సాగుము యేసుతో కలిసి, ఓ పరదేశీ ఓ ప్రవాసి అల్పకాల భోగముల కొరకు ఆశలు నీకెంత వరకు, స్వల్పకాల సుఖముల కొరకు ఆరాటం ఇంకెంత వరకు, అల్పకాల భోగముల కొరకు ఆశలు నీకెంత వరకు, స్వల్పకాల సుఖముల కొరకు ఆరాటం నీకెంత వరకు, పరుగులు తీయకుమా సుమా, పరుగులు తీయకుమా సుమా, పయనము లేదనికి సాగుము యేసుతో కలిసి, పయనము లేదనికి సాగుము యేసుతో కలిసి, ఓ పరదేశీ ఓ ప్రవాసి జీవితవాసి నివాసి జీవితవాసి పయనము లేదనికి సాగుము యేసుతో కలిసి, పయనము లేదనికి సాగుము యేసుతో కలిసి, ఓ పరదేశీ ఓ ప్రవాసి నశిస్తున్నటువంటి మానవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనలో ఉన్నటువంటి ఊపిరి ఆయనది. యోబు భక్తుడు అంటాడు 34:14, ఒకవేళ ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన తిరిగి తీసుకుంటే నరులందరూ కూడా ధూళి అయిపోతారు కదా, బూడిదగా మారిపోతారు కదా అంటున్నాడు. 34:14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునేలా, తన శ్వాస నిశ్వాసములను తన యుద్ధకు తిరిగి తీసుకునేలా శరీరులందరూ ఏకంగా నరులు మరలా. దేవునికి ఒక్కసారి కోపం వస్తే మానవులందరూ ఏమైపోతారు మనం ఆలోచన చేస్తాం. ప్రేమ మరణమంత బలవంతుడు. ఆయన లోకానికి వచ్చి He came to seek the lost. నశించిన దాన్ని బ్రతికి రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. The word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, ఎందుకంటే మన పాపపు స్థితిని ఆయన మనం చూశాడు. ఇశ్రాయేలుల గురించి రాయబడ్డ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అక్కడ విలాప వాక్యముల గ్రంథంలో వారి కిరీటం పడిపోయింది, వారికి అవమానం కలిగింది, దేవుని ముఖాన్ని చూసే అవకాశం వారికి లేదు. విలాప వాక్యము చివరి 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడ్డది 16వ వచనము, 5:16, మా తల మీద నుండి కిరీటము పడిపోయిన, మేము పాపము చేసి ఉన్న మాకు. సో వారందరూ అంటున్నారు, మానవుడు ఎంత దూరం పరిగెత్తాడు. భక్తులు అంటున్నాడు, వేర్ కుడ్ ఐ ఫ్లీ ఫ్రమ్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ ఎక్కడికి పోదును? If I ascend to heaven, you are there. If I make my bed in Sheol, you are there. నేను పాతాళమంది పడుకుని అక్కడే ఉన్నావు. దేవునికి దూరంగా ఎంతమంది పారిపోతారు? ఎక్కడ దాక్కునే స్థలం ఏది? ఆయన ఆ యొక్క దుఃఖాన్ని బట్టి, మై బెడ్ ఈస్ కంఫర్టింగ్ మీ, నా పరుపు నాకు ఆదరణ ఇస్తూ ఉన్నది, నా
మంచం నాకు ఆదరణ ఇస్తున్నది, నా పరుపు నన్ను ఆదరిస్తూ ఓదారుస్తూ ఉన్నదని అంటున్నాడు. అంటే ఆయన శ్రమ చూసి. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట అంటున్నాడు ఆయన. యోబు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, ఎందుకు నువ్వు నా వైపు చూస్తూ ఉన్నావు? 7-8 చదవండి. నన్ను చూచువాడి కన్ను ఇక మీదట నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూచునుగా నేను ఉండకపోదును, ఇక నేను చచ్చిపోతున్నాను. దిస్ ఈస్ మై లాస్ట్ డే. అంటే యోబు యొక్క శ్రమను బట్టి అనేకమైనటువంటి మాటలను పలుకుతూ ఉన్నాడు. అంటే మరణపు శయ్యలో, మరణపు పడకపై ఉన్నప్పుడు దేవుణ్ణి తలంచుకొని, వై యు హ్యావ్ ఫిక్స్డ్ ఆన్ మై ఫేస్, నువ్వు నా పట్ల నువ్వు ఎందుకు, వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వై యు రికార్డ్ దెమ్. నిజంగా మానవుల్లో ఏదైనా మంచి ఉన్నదా? పౌలు అంటాడు కదా రోమా 7:18, నో గుడ్ థింగ్ డ్వెల్స్ ఇన్ మై బాడీ, నా శరీరమందు ఏది మంచిది నివసించడం లేదు. నేను నశించేవాడిని, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణంలో నన్ను నా శరీరాన్ని ఎవరు విడిపిస్తారు? ఓ ఐ యామ్ ఎ wretched man, that who will rescue me from this body of death. ఎవరు విడిపించలేరు, నీ ఒకడవే అని రోమా 7:24-25 ఒక పెద్ద కేక పెడుతున్నాడు. శివుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, వై? మనుషుడు ఏ పాటి వాడు, అతన్ని ఘనపరచు. నీవు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసి ఉన్నావు, అన్నిటి మీద అధికారం ఇచ్చి ఉన్నావు. పక్షులపై, జంతువులపై, మృగములపై డొమినియన్, గాడ్ టు డొమైన్, వాటన్నిటిని కూడా పరిపాలించమని చెప్పాడు. కానీ తర్వాత మానవుడే పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి మానవుని యొక్క పరిస్థితి ఇక్కడ అంటాడు, మనుషుడు ఏ పాటి వాడు, అతను నీవు కనపరచలేలా, అతని మీద నీవు మనసు. వేలాది కోట్లాది దూతలు అక్కడ నిరంతరం స్తుతిస్తూ ఉన్నప్పటికీ ఆయన సంతోషం లేదు. మానవులతో సహవాసం చేయాలనే సంతోషం ఆయనకున్నది, సహవాసం చేసి ఆనందించాలని ఆయనకున్నది. అందుకొరికి ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకంలో పంపించి ఆ కలవరి శిలువపై మనందరి కొరకు, ఆ గొల్గొతా అనే ఆ ప్రాంతంపై మనందరి కొరకు ఆయనను బలిగా అర్పించి, యేసు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు యేసు క్రీస్తును ధరించుకున్న వారు కాదా అని గలతీ పత్రిక 3:27 అపోస్తలుడైన పౌలు అంటాడు. ఆ రక్షణ, ఆ స్తుతి వస్త్రం మనకు దయచేసి ఆ బాధ్యత వచ్చినప్పుడు ప్రతి పగలుని అతన్ని దర్శింపు. ఎవ్రీ మార్నింగ్ యు విజిట్ హిమ్, ఎవ్రీ మూమెంట్ యు టెస్ట్ హిమ్. ప్రతి క్షణం కూడా అతన్ని శోధిస్తూ ఉన్నావు. అంటే అతనిలో ఉన్నటువంటి పాపాన్ని, ఆ కీర్తనల గ్రంథం అంతా కూడా అలా రాయబడింది. ప్రభుత్వంతో మిగిలి ప్రియులారా, 144వ కీర్తనలు కూడా కీర్తనకారుడు 3-4 వచనాలు అదే పదాన్ని పలుకుతున్నాడు. చూద్దాం. 144. నన్ను లక్ష్య పెట్టుటకు వారు ఎపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు ఎలా ఉన్నారట? ఈ ఉదయకాలము నిజంగా 181 దినములు మనకు దేవుడు కాపాడాడంటే, హాస్పిటల్ పోయిన వాళ్ళు హుషారుగా వెళ్తారు, కొంతమంది సిక్ అయి వెళ్తారు, మరలా తిరిగి రారు. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. ఇంతమంది కామినేని హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్ళేవారు. శంషాబాద్లో ఒక వ్యక్తి హుషారుగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. ఆపరేషన్ చేస్తుంటే బీపీ ఎక్కువైపోయి చనిపోయాడు. వాళ్ళందరూ బంధువులు అడుగుతున్నారు, ఆరోగ్యంగా వెళ్ళే వ్యక్తిని మీరు ఎలా చంపేస్తారండి? మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినము లెక్కించడం మాకు నేర్పండి. గివ్ us wise heart and teach us to count our days. కీర్తనలు 90 వచనం పడ్డాయి. యాకోబు అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించడం రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించిన మీకు మీ జీవం ఏ పాటిది? ఈ మధ్యలో నేను విన్నాను వార్తాపత్రికలో చదివాను. ఒక వ్యక్తి ఒక షాప్ ఓపెన్ చేసుకోవాలని బాగా అరేంజ్మెంట్ చేసుకున్నాడు.
ధనలక్ష్మీపురంలో వార్తాపత్రికలో వచ్చింది. వేరొక సహోదరుడు కూడా చెప్పాడు, ఒక మొబైల్ షాప్ ఓపెన్ చేయాలని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లారితే రాత్రి ఎవరినో డ్రాప్ చేయడానికి వచ్చాడు. తిరిగి వెళ్ళే సమయంలో యాక్సిడెంట్ అక్కడే చచ్చిపోయాడు. ఈ సంఘటన జరిగి దాదాపు ఒక 3-4 మాసాల కంటే ఎక్కువ ఉంది. మనుషులు ఏ పాటి వాడు, చైనా వస్తువుల కన్నా గ్యారెంటీ ఉంటుంది. వాడు 6 నెలలు అని చెప్తాడు, 3 నెలలు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 102వ కీర్తనలో 23, 24, 25 వచనాల్లో, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కృంగిపరిచెను. నేను ఇలాగూ మనవి చేసి, నా దేవా, నా దినముల మధ్యలో నన్ను కొనిపోకు, నీ సంవత్సరములు తరతరములు. తలలోచని ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో what are human beings that you are mindful of them? What are human beings that you are regard them highly? మేము ఏ పాటి వారు ప్రభా, ఊపిరి వంటి వారు, నీటి వంటి వారు, పువ్వు వంటి వారు, గడ్డి వంటి వారు. నీ సంవత్సరములు తరతరములుండును. 1000 సంవత్సరాలు సైతము నీ దృష్టికి గర్పించిన నిన్నటి వలె ఉంటున్నది. ఈ 182వ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచి జ్ఞాపకం చేసుకున్నట్టు, నోవా ఓడలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు వదనములు చదివిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.